ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. మే నెలలో ధనుసు రాశి వారికి ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఎలా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రి గురుగారు, మే నెలలో ధనుసు రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఎలాంటి ఫలితాలు ఉంటాయి? గురుగ్రహ మార్పు కూడా జరగబోతుంది. మరి ఈ సంచారం వల్ల ఎలా ఉండబోతుంది ఈ నెల వేళకి? తప్పకుండా తెలియజేస్తానండి. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహితాం ప్రణతాస్మిత. ముఖ్యంగా ధనస్సు రాశి వారికి 7వ స్థానంలో మీరు అన్నట్టుగా గురు సంచారం ప్రారంభమవుతుంది. ఈ మే నెలలో మే 13వ తారీఖు తర్వాత గురువు అనేటటువంటి మార్పు చెందబోతుంది. కాబట్టి మే నెలలో ధనుస్సు రాశి వారికి గురు సంచారం చాలా అద్భుతంగా ఉంటూ ఉంటుంది. అలాగే ఈ తర్వాత శని ప్రభావం అనేటటువంటిది ఈ ధనుస్సు రాశి వారికి 4వ స్థానంలో, అంటే అర్ధాష్టమ శని అని అంటాం. అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేటటువంటిది ఈ యొక్క ధనుసు రాశి వారికి ప్రారంభమవుతూ ఉంటుంది. కనుక ఈ యొక్క ధనుసు రాశి వారికి మధ్యమ ఫలితాలు, మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది, డబ్బులు బాగానే సంపాదిస్తూ ఉంటారు. ల్యాండ్స్, తర్వాత బంగారము, ఇలాంటివి మంచి మంచి ఆభరణాలు ఇవన్నీ కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అప్పుల బాధలు అయితే ఎక్కువగా ఏముండు. ఒకవేళ అప్పుల బాధలు ఉన్నా కానీ ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది కాబట్టి అప్పులు తీర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. అప్పులు ఉన్నటువంటి వాళ్ళు అప్పులు తీర్చుకునే ప్రయత్నం చేసేస్తూ ఉంటారు. బ్యాంకులో ఏదైనా షూరిటీ లాంటివి ఏదైనా ఉన్నా కానీ, లేదు అని అంటే కనుక బ్యాంకులో ఏదైనా లావాదేవీల విషయంలో కానీ ఏమైనా ఉన్నా కానీ, లోన్స్ ఏవైనా ఉన్నా కానీ దాన్నింటినీ కూడా సెటిల్మెంట్ చేసుకునేటటువంటి అవకాశాలు ఇప్పుడు మే నెలలో ఈ ధనుసు రాశి వారికి ప్రారంభమవుతూ ఉంటాయి. అలాగే వీళ్ళకు విద్యాపరంగా, వృత్తిపరంగా మంచి లాభదాయకమైనటువంటి జీవితం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే విద్యార్థులకు మంచి భవిష్యత్ అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు ఈ మే నెలలో ప్రారంభమవుతూ ఉంటాయి. అంటే మే 13 తర్వాత ఉద్యోగ అవకాశాల కోసం మీరు ప్రయత్నం చేయవచ్చు, తప్పకుండా సఫలీకృతం అవుతూ ఉంటాయి. ఇక శని అర్ధాష్టమంలో ఉన్నాడు కాబట్టి, అంటే 4వ స్థానంలో అర్ధాష్టమ శని అంటాం. 4వ స్థానం ఉంటాయి, అర్ధాష్టమ శని ఉన్నది కాబట్టి వీళ్ళకి ఏంటి అంటే ధనుసు రాశి వారికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యం బాగుండకపోవడం, కోపము ఆవేశంతో లేనిపోయినటువంటి చికాకుల్లో ఇరుక్కోవడము, లేదా అంటే డబ్బు విషయంలో ఇబ్బందులు ఏర్పడడం. అంటే సంపాదన బాగానే ఉంటుంది కానీ దుబారా ఖర్చులు లాంటివి కానీ, లేదా బెట్టింగ్స్లో కానివ్వండి, మద్యంతో తాగడం ఎక్కువైపోవడం కానీ, అంటే మద్యానికి బానిస కావడం కానీ, లేదా జూదంలో అనేక డబ్బులు పోగొట్టుకోవడం కానీ, ఇలాంటివి ఏర్పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అందులోనూ ఇప్పుడు ఈ మాసంలో గనక చూసుకున్నట్టయితే పంచమ స్థానంలో రవి సంచారం నడుస్తుంది కాబట్టి పుట్టేటటువంటి బిడ్డల ఇబ్బందులు ఏర్పడుతుంది. అంటే కొత్తగా వివాహమైనటువంటి వారు ఉంటూ ఉంటారు కదా, సంతానంలో ఇబ్బందులు ఏర్పడేటటువంటి అవకాశం, మిస్క్యారేజ్ కావడం కానివ్వండి, లేదా గర్భస్థ శిశువుకి ఏదైనా ఇబ్బందులు జరగడం కానివ్వండి, లేదు అంటే గర్భస్థ పిండం ఏదైనా ఇబ్బందులు పడడం కానీ, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి లేడీస్ ఉంటారో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఇక రెండో విషయం ఏంటి అని అంటే గనక, ఈ యొక్క మే నెలలో ధనుస్సు రాశి వారికి కొంతవరకు తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే విషజ్వరాలు వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. స్కిన్ ఎలర్జీ వచ్చేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. కనుక ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. మరీ ముఖ్యంగా ఏంటి అంటే డబ్బులు వస్తాయి కానీ దుబారా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆ ఖర్చులు కాస్త చూసుకునే ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు ఈ ధనుస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో పని మీద శ్రద్ధ ఎక్కువగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోండి. అనవసరంగా మైండ్ని డైవర్ట్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేసుకోకండి. మిగతా విషయాలన్నీ కూడా బాగానే ఉన్నాయని చెప్పుకోండి. అంత ఇబ్బందులు అనేటట్టు ఏమైతే లేవు, కనిపించట్లేదండి. గురుగారు, అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి మరి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ప్రస్తుతానికి ఇన్వెస్ట్మెంట్ లాంటివి ఏమీ చేసుకోకుండా డబ్బు ఉంటే దాచుకునే ప్రయత్నం చేయండి తప్ప అనవసరంగా ఏదో వస్తుందని ఆశతో మాత్రం డబ్బులు దుబారా ఖర్చులు చేయకండి. ఇన్వెస్ట్మెంట్లు కూడా ఏం పెట్టకండి. ఇన్వెస్ట్మెంట్లు ఎప్పుడు పెడతారు అని అంటే కనుక ఆఫ్టర్ 2026లో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. ఇప్పుడు ఎలాగైతే నడుస్తుందో అదే వ్యవహారంలో నడవనివ్వండి. లేదు మీకు డబ్బులు ఉన్నాయంటే గోల్డ్ కొని పెట్టుకోండి. నేను గతంలో 2024లో అనుకుంటా ఉగాది పంచాంగ శ్రవణం చెప్పినప్పుడు చెప్పా. అప్పుడు బంగారము దాదాపుగా 52,000 ఏదో ఉండేది, 1,00,000 రూపాయలకు అవుతుందని చెప్పా. ఇప్పుడు బంగారం ధర దాదాపుగా ఆల్మోస్ట్ 1,00,000 దగ్గరికి చేరుకుంది. అంటే దాదాపు 98,000 రేట్ ఏదో ఉంది, అంటే 2,000 అటు ఇటు. ఇప్పుడు కూడా చెప్తున్నాను మీకు 2026 అంటే
వచ్చే సంవత్సరం జనవరి వరకు బంగారం ధర 1,20,000 వరకు అంచనా ఉంది. కాబట్టి మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెడతారంటే బంగారం కొని ఇంట్లో తెచ్చి పెట్టుకోండి. ధర పెరగడమే కానీ తగ్గేదేం తగ్గేది కనిపించలేదు. మహా అయితే తగ్గితే 100-200 మాక్సిమం 1,000 రూపాయలు తగ్గుతుందండి. అంతకు మించి బంగారం ధర తగ్గదు. ఒకవేళ తగ్గిందా స్టాక్ మార్కెట్ మొత్తం పడిపోతుంది ఎప్పుడైనా. ఎందుకంటే కొన్ని ఎక్కువగా తగ్గాయనుకోండి దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినిపోతుంది. అందులో బంగారం ఒకటి. ఇప్పుడు పెరిగితే దాదాపుగా 100-200 పెరుగుతుంది. తగ్గితే మహా అయితే 50 రూపాయలు 100 రూపాయలు తగ్గుతుంది. అంతకు మించి తగ్గదు. ఒకవేళ గనక ఇప్పుడు బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టారనుకోండి, మీకు భవిష్యత్తులో చెప్తున్నాను, మీకు మంచి ఇన్కమ్ ఏదైనా ఉందంటే అది బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. దాని ద్వారా మీ జీవితంలో రాబడి అనేది పెరుగుతుంది. ఇప్పుడు చాలా మంది ఏంటంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ₹1 ఇంట్రెస్ట్ వస్తుంది కదా అని చెప్పి చాలా మంది ఇంట్రెస్ట్లకు ఇస్తూ ఉంటారు. ఆ ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో అది మానేసుకోండి. మీరు చక్కగా ప్రాపర్టీ కొని పెట్టుకోండి, తప్పులేదు. ఒక భూమి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, అది ఎప్పటికీ తరగదు. ఒక బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, అది తరగదు. లేదా కనీసం మనం పెట్టిన పెట్టుబడైనా మన దగ్గరికి వస్తుంది, కానీ తగ్గేటటువంటి అవకాశాలు ఉండవు. కానీ మనం అప్పులు ఇచ్చుకుంటూ పోయాము, ₹1 వస్తుంది కదా అని చెప్తే అది వస్తుందో రాదో దేవుడు ఎరుగు. ఈ మధ్య కాలంలో షూరిటీ రాసుకున్నా, చెక్కులు ఇచ్చినా, బాండ్ పేపర్లు ఇచ్చినా ఏమి పనిచేయడం. నీకు ఇష్టం ఉన్నది చేసుకుంటున్నారు, లేదా కోట్ల చుట్టూ తిరుగుతున్నారు తప్ప ఇచ్చిన డబ్బు కూడా తిరిగి రావట్లేదు. పోలీసులు కూడా గురుగారు ఈ చెక్ బౌన్స్ కేసులు అసలు కన్సిడర్ కూడా చేయట్లేదు. చెయ్యనండి, ఎందుకంటే పోలీస్ శాఖలో సివిల్ కేసులు వాళ్ళు పట్టించుకోరు. అది కోర్టుకే వెళ్ళాలి తప్ప నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎలాంటి ప్రయోజనం లేదు. లా తెలిస్తే ఎన్నో లూప్హోల్స్ ఉన్నాయండి. ఇప్పుడు నాకు తెలిసిన ఒక వ్యక్తి చెక్ పెట్టాడు, ప్రామిసరీ నోట్ పెట్టుకున్నాడు, అన్ని పెట్టుకుని ఒక 5 లక్షలు ఇచ్చాడు. అతని దగ్గర డబ్బులు, నువ్వేం చేసుకుంటో చేసుకో, నా దగ్గర ₹1 లేదు, నువ్వు ఏదైనా చేసుకో. ఇచ్చిన చెక్ ఉంది, దాంతో ఏం చేసుకోగలుగుతాడు? మహా అయితే కోర్టుకు వెళ్తాడు. ఆ కోర్టుకు వెళ్తే పోనీ తొందర తేలుతుందా, మళ్ళీ ఇంకో 5-6 సంవత్సరాలు కావాలి. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని డబ్బులు ఉంటే బంగారం కొని తెచ్చి పెట్టుకోండి, లేదా ఒక భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. లేదా నీకు డబ్బులు ఎక్కువగా ఉంటాయి ఏంటి అంటే కనుక మీరు ఏదైనా ఎంటీ ల్యాండ్ ఉంటుంది కదా, అది సేల్ డీడ్ చేసుకుని డబ్బులు ఇవ్వడం. దానివల్ల మీ డబ్బులు ఎట్టుకోవు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ రెండింటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే రిస్క్ లేనటువంటి పనులు, ఇబ్బంది లేనటువంటి పనులు, ఊరికి వారి ఇంటి చుట్టూ తిరిగి అనవసరం నా డబ్బులు రావాలంటే అవి రావు. కనుక ఇలాంటి ఈజీకి ఏదైనా కావాలి, ఇంట్లో కూర్చొని మీరు సంపాదించాలంటే మీ దగ్గర డబ్బులు ఉంటే ఇలాంటి దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం తప్పకుండా లాభం చేకూరుతుంది. అది సో మరి అర్ధాష్టమ శని ప్రభావంలో కూడా మరి వీళ్ళకి శుభకార్యాలు జరిగే పరిస్థితి కనిపిస్తుంది గురుగారు వీళ్ళకి. ఒకటి, శని బాగా లేదు, గురువు బాగున్నాడు అంటే, గురువు బాగా ఉంటే కొన్ని ఇబ్బందులు వచ్చినా దాన్ని అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాన్ని మనిషి ఎదుర్కోగలుగుతాడు. ఎందుకోనంటే గురు బలము అంత స్ట్రాంగ్ గా ఉంటే తప్పకుండా శని కూడా ఏమీ చేయలేదు. కాకపోతే ఏంటంటే కొంతవరకు ఇబ్బందులు ఉంటాయి, అది పూర్తిగా ఇబ్బందులు ఉండవు కాదు, కొంతవరకు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా గురువు బాగుంది, శని బాగా లేదు అని అనుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఆరోగ్యం సహకరించదు. కానీ ఆరోగ్యం సహకరించడానికి తగిన డబ్బులు ఇచ్చి ఆరోగ్యాన్ని తీర్చిదిద్దేటటువంటి అవకాశం గురు ప్రభావం ఏర్పరుస్తుంది. అలాగే జాతకంలో గనక శని బాగా లేకపోయినా గురువు బాగా ఉంటే 100లో 30% వరకే శని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. కనుక ఈ యొక్క ధనుసు రాశి వారికి గురువు బాగున్నాడు కాబట్టి శని ఫలితాలు కొంతవరకు తగ్గేటటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ ఎందుకైనా మంచిది కాబట్టి శని ప్రభావం తగ్గేయడానికి దానికి కొన్ని మార్గాలు ఉంటాయి. ఆ రెమెడీస్ కనుక ఆచరిస్తే కొంతవరకు ఉపశమనం కలుగుతుందండి. గురుగారు, కాస్త ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి, అలాగే కాస్త అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. మరి వీటిని అధిగమించడానికి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలంటారు? ముఖ్యంగా ఇప్పుడు వీళ్ళకు శని బాగా లేదు, అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి, అందులోనూ పంచమ స్థానంలో రవి సంచారం నడుస్తుంది కాబట్టి వీళ్ళు ఏంటి అంటే శివుడికి సంతాన పాశుపతము అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఆ సంతాన పాశుపతం అనేటటువంటి పూజా విధానాన్ని చేసుకోండి. రెండవది ఏంటి అంటే కనుక ప్రతి శనివారము శని భగవానుడికి 9 ప్రదక్షిణలు చేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించే ప్రయత్నం చేయండి. తద్వారా శుభం లాభం కలుగుతుంది. వీలైతే శనివారం ఉపవాసం ఉండి ఒక పూట భోజనం చేసేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే శని బాగా లేనటువంటి వాళ్ళు ఈ ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో కరంగలి మాల ధరించుకునే ప్రయత్నం చేయండి. తద్వారా వాళ్ళకు శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కూడా కలుగుతుందండి. మే నెలలో ఓవరాల్గా ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాన్.